కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. ఓవర్లోడ్తో వెళ్ళారా? ఇక మీ గుండె జల్లు అనే విధంగా ఫైన్ విధిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుందని తగిన జాగ్రత్తలు పాటించి లారీ ఓనర్లు నడుచుకోవాలన్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా తెనాలి మార్కెట్ యార్డ్లో జరిగిన లారీ ఓనర్స్, లారీ డ్రైవర్స్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లారీ ఓవర్లోడ్లో ప్రయాణిస్తే 20,000 రూపాయలు ఫైన్, అంటే టన్నుకు 2,000 రూపాయలు ఫైన్ వేస్తూ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి డ్రైవర్ తన దగ్గర 7 డాక్యుమెంట్లు ఉంచుకోవాలని, వాటి వల్ల ఏ రాష్ట్రం వెళ్ళినా మీకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, పొల్యూషన్ సర్టిఫికేట్, ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఉండాలని అన్నారు. లైట్ వెహికల్స్ డ్రైవర్లు 7,500 కేజీల వరకు ఉన్న వాహనాన్ని సంవత్సరం పాటు అనుభవం ఉంటే ఏ వాహనమైనా నడపవచ్చునని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 29వ తారీఖు ఈరోజు గూడ్స్ వెహికల్ డ్రైవర్స్, ఓనర్స్కి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది తెనాలి మార్కెట్ యార్డ్లో. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ గూడ్స్ వెహికల్స్ సంబంధించి ముఖ్యంగా 7 డాక్యుమెంట్స్ పెట్టుకోవాలని, మెయింటైన్ చేయాలని ప్రతి లారీ వాహనదారుడు కూడా 7 డాక్యుమెంట్స్ కంపల్సరీ బండి బయలుదేరే ముందు, స్టార్ట్ అయ్యే ముందే 7 డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. 7 డాక్యుమెంట్స్ ఏంటంటే పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్సు, పొల్యూషను, డ్రైవింగ్ లైసెన్సు, ట్యాక్సు. అంటే ఈ 7 విధిగా నుంచి మనం పెట్టుకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఆపినా కూడా ఇమీడియట్గా మనం అవన్నీ చూపిస్తే, 7 డాక్యుమెంట్ చూపిస్తే ఎక్కడ కూడా బండి ఆగకుండా మనం వెళ్ళుకోవచ్చు. అలాగే ప్రతిదీ ఈ 7 డాక్యుమెంట్స్ సంబంధించి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పర్మిట్ కానీ ఏదైపోయినా కూడా ఒక 30 రోజుల ముందే వాళ్ళు మనకి దాని మీద శ్రద్ధ చూపెట్టి, డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది అనుకోండి, 30 రోజుల ముందే మన దాని రెన్యువల్కి మనం కార్యాచరణ మొదలెట్టి చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి పీరియడ్ అయిపోద్దో అక్కడి నుంచి మనకు కంటిన్యూషన్ వస్తుంది. అలాగే ఈ డ్రైవర్లకు సంబంధించి ఈ ఇన్సూరెన్స్ కూడా మన ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్స్ కానీ ముందే మనకు ఒక 30 రోజుల ముందే మనం దాన్ని కార్యాచరణ పెట్టి ముందే మనం రెన్యువల్ చేసుకుంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ వెహికల్కి సంబంధించి ఓవర్లోడ్ కూడా ఈ మధ్య కఠిన నిబంధనలు వచ్చినాయి. ఎక్కువ ఫైన్ 20,000 రూపాయల ఫైన్ వచ్చింది. అలాగే టన్నుకు 2,000 వచ్చింది. ఓవర్లోడ్ కూడా వేయకూడదని చెప్పడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ మధ్య లైట్ డ్రైవర్స్కి ఏంటంటే 7,500 కేజీల వరకు ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే ఏ బండి అయినా తోలచ్చు. అలాగే హెవీ కావాలంటే ఎల్ఎంవి లైసెన్స్ 20,000 నిండి ఎల్ఎంవి లైసెన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్లో కానీ, లేకపోతే అంపాపురం కానీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. 4 రోజులు డ్రైవింగ్కి వెళ్తే హెవీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఇవి హెవీ వెహికల్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 1-2 యాక్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి అవి కూడా పునరావృతం కాకుండా వాళ్ళకి రైట్ ఆఫ్ వే గురించి, అలాగే లేన్ డిసిప్లిన్ గురించి, అలాగే పెహ్లే యాప్ వీటి గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. 2 లైన్లు కంటిన్యూగా బారుగా ఉంటే మరి ఏంటి అర్థం ఏంటి? మనం క్రాస్ చేయకూడదు. అదే మధ్యలో ఒక లైన్ డాట్స్గా ఉంటే అక్కడ క్రాస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎడ్జ్లో కూడా కంటిన్యూగా ఉంటుంది, అంటే నువ్వు రోడ్డు దిగకూడదు. అట్లా ఈ రోడ్డు సిగ్నల్స్ మనకి చెప్తానే ఉంటాయి, మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని. అదొకటి కంపల్సరీ మనం చూసుకుంటే రోడ్ సెన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఓవర్ స్పీడ్,
ఓవర్ స్పీడ్ మనం బండి ఎక్కిన దగ్గర నుంచి ఇక మ్యూజిక్ ఆరాధనలు ఉంటాయి. మ్యూజిక్ ఆరాధనలు కొట్టుకుంటా ఇంక పోతానే ఉంటారు. ఇక ఈ ఎదురులో కూడా మ్యూజిక్ ఆరాధన ఒకసారి తుప్పలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఒకసారి సడన్ గా దగ్గరికి వచ్చిన తర్వాత కొడతారు. ఆ సౌండ్ ఆరానికి వెళ్ళిపోతారు, ఇటు భయపడిపోయి మీదకి వస్తున్నా అని చెప్పి పక్క వెళ్ళిపోతా ఉంటారు. అది మనం డ్రైవర్ గారు చూసి నవ్వుకుంటా ఉంటాడు, అబ్బా నా దెబ్బకు వాడు చూడు అటు వెళ్ళిపోయాడు. కాబట్టి అది నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఒక సైడ్ వెళ్ళి కూడా మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉంటాడు, ఏదైనా కూడా జరగచ్చు. ఇంకోటి తర్వాత ఈ డ్రైవింగ్ చేసే సమయంలో డిఫెన్స్ డ్రైవింగ్ మనం పోతా ఉన్నప్పుడు ఎదురు నుండి వచ్చే వాహనం వాడు నిద్రమొత్తం వస్తున్నాడా, ఆ తర్వాత మందేసి వస్తున్నాడా మనకు అర్థమైపోయింది. వాడు ఆడించుకుంటా వస్తా ఉంటాడు పాములాగా. ఓహో ఇదేదో తేడాగా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనిపించింది. అది కూడా మనం దాన్ని గమనించకుండా మనం కూడా ఏదో ఆలోచనలో పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాం అనుకో, అప్పుడేమైంది ప్రమాదం నివారించడానికి ఒకటే చిట్కా అండి. మన ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు పీస్ఫుల్ గా రావాలా, ఫలానా 8 గంటలకు వెళ్ళాలనుకుంటే 1 గంట ముందే రావాలా, బండి ఎంత చుట్టూ తిరిగి చెక్ చేసుకోవాలా, చెక్ చేసుకుంటే స్టార్ట్ చేసుకోవాలా, ముందు బ్రేక్ చెక్ చేసుకోవాలా, హార్న్ చెక్ చేసుకోవాలా, ఇలాంటివన్నీ మీరు చేసే పనులే. దానికి ముందుగా మీరు మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంటి దగ్గర ఏదేదో జరుగుతుంది అవన్నీ మైండ్ లో పెట్టుకొని ఆ స్టీరింగ్ ఇట్టా పోసి మైండ్ లోకి వచ్చి పెద్ద ప్రమాదం. తన ఫ్యామిలీని నడుపుకోవడానికి డ్రైవర్ గారు బాగుండాలి, ఓనర్ గారు బాగుండాలి. ఓనర్ గారు బాగుండాలంటే డ్రైవర్ ఎట్లా ఉండాలి? ముందు ఓనర్ గారు బాగా ఉండాలంటే డ్రైవర్ గారు బాగా ఉంటేనే ఓనర్ గారు బాగుంటారు. లేకపోతే ఆ ఓనర్ గారు అంతే సంగతి, అది అమ్మేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను చాలా చూశాను. ఇప్పుడు మా ఆర్టీసీలోనే హైర్ వెహికల్స్ ఉంటాయి. ఈ హైర్ వెహికల్స్ ఒక ఓనర్ దగ్గర ఉన్న డ్రైవర్ గారు రోజు బండి తిప్పుతాడు, ప్రశాంతంగా బండి తిప్పుతూ ఉంటారు. కొంతమంది డ్రైవర్లు వారంలో 2-3 రోజులు బండి ఆపేస్తూ ఉంటారు. ఓనర్ దగ్గర డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి హ్యాబిట్స్ కలిగి ఉండాలి, కరెక్ట్ టయానికి రావాలా. ముఖ్యంగా ఏ బండి లోపం ఏదైనా ఉంటే ఎమ్మటే కనుక్కోవాలి. మన బండి తోలుతున్నప్పుడు ఆ సౌండ్ని బట్టి, బండికి వచ్చే సౌండ్ని బట్టి, ఆ సౌండ్ని బట్టి కూడా ఏం ప్రాబ్లం ఉంది, ఇది రాబోతుంది, బండి ఓవర్ హీట్ అవుతుంది, ఇది రాబోతుంది, జాయింట్ సౌండ్ ఉంది, ఇది జరగబోతుంది, ఇవన్నీ ముందుగానే చెప్పాలా. సార్ ఇది ఈ ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది కాబట్టి మనం ముందు ఆపి రిపేర్ చేయించుకున్నాము, మధ్యలో బ్రేక్ డౌన్ అయితే ఎంత ఇబ్బంది అందరికీ తెలిసింది.